హలో స్టూడెంట్స్, మనం ఏమైనా భోజనం తిన్నప్పుడు అది నోట్లో పెట్టుకుంటాం, బాగా నవ్వులుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అది నోట్లో ఉన్న ప్రొడ్యూస్ అయిన సలైవాతో బాగా కలుస్తుంది. సో మీకు బాగా ఒక అన్నం తీసుకోండి, అన్నము తీసుకొని బాగా నవలండి. ఆ తర్వాత మీరు ఆ ముద్దను చూసినట్టయితే ఒక రకమైన ఒక బాల్లా తయారవుతుంది. సో ఈ స్ట్రక్చర్నే అంటే ఏ ఫుడ్ అయితే సలైవాతో బాగా కలిసిపోయి ఉంటుందో ఆ తయారైన ఆ సబ్స్టెన్స్ ఆ ఫుడ్ని మనం బాలస్ అంటాం. అసలు బాలస్ అంటే ఏంటి అంటే ఫుడ్ ప్లస్ సలైవా ఈజ్ నథింగ్ బట్ బాలస్. ఫుడ్ ప్లస్ సలైవా, ఫుడ్ని బాగా నవిలితే మీకు సలైవాతో కలిసిపోయినప్పుడు మీకు లాస్ట్కి తయారైన ప్రోడక్టే బాలస్. ఈ బాలస్ని మనం మింగుతాం, మనం స్వాలో చేస్తాం. ఇది ఈసోఫాగస్ ద్వారా మీకు స్టమక్లోకి ఎంటర్ అవుతుంది డైజెషన్ కోసం. అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈసోఫాగస్లో ఏ విధంగా ఈ బాలస్ మూవ్ అవుతుంది అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఆఫ్ ఈసోఫాగస్ వల్ల మూవ్ అవుతుంది అంటారు. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఏంటి? పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేది మీకు చాలామందికి డౌట్ రావచ్చు. అది ఎలా ఉంటాయి అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయాలి అనుకుంటే మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏమిటి అంటే ఒక వేస్ట్ సైకిల్ ట్యూబ్ని తీసుకొని దాన్ని ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. దాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సైకిల్ ట్యూబ్ ఒక ఆయిల్ తీసుకొని ఈ సైకిల్ ట్యూబ్లోన మీరు వేయండి. అది సైకిల్ ట్యూబ్లోన కొంచెం లూబ్రికేట్ చేయండి. అంటే సైకిల్ ట్యూబ్లో మీరు ఈ ఆయిల్ వేసి మీరు ఏం చేస్తారంటే ఆ సైకిల్ ట్యూబ్ని ఇలా కొంచెం రబ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకిల్ ట్యూబ్ అనుకోండి. ఈ సైకిల్ ట్యూబ్లో మీరు ఏం చేశారు, ఆయిల్ వేసి ఈ సైకిల్ ట్యూబ్ని ఇలా రబ్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ అంతా కూడా ఆయిల్తో కంప్లీట్గా నిండిపోతుంది. సో మీకు సర్ఫేస్ అంతా ఏముంటుంది, సర్ఫేస్ అంతా మొత్తం ఆయిల్, ఇదంతా ఆయిల్ ఉంటుంది. ఓకే, సర్ఫేస్ అంతా ఆయిల్ ఉంటుంది, ఇదంతా ఆయిల్. ఓకే, ఇదంతా ఆయిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక పొటాటో తీసుకోండి. ఒక పొటాటో ఓకే, ఈ పొటాటోకి కూడా మీరు ఆయిల్ని అప్లై చేయండి. అప్లై ఆయిల్. ఫస్ట్ ఏం చేశారు, ఒక వేస్ట్ సైకిల్ ట్యూబ్ తీసుకొని దానిలో మీరు ఆయిల్ అప్లై చేశారు. దానివల్ల లూబ్రికేట్ అవుతుంది, మొత్తం ఆయిల్తో నిండిపోయి ఉంటుంది ఈ లోపల సర్ఫేస్ అంతా. ఇప్పుడు పొటాటో తీసుకొని పొటాటో కూడా మీ సర్ఫేస్ అంతా ఆయిల్తో రబ్ చేసేయండి. ఇప్పుడు ఈ పొటాటోని తీసుకొని ఏం చేస్తారు అంటే ఈ ట్యూబ్ లోపట ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ పొటాటో వెనక ఉన్న ట్యూబ్ని ఇలా నొక్కుతూ ఉండాలి. అంటే స్క్వీజ్ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుంది అంటే ఈ పొటాటో అనేది మీకు ఏమవుతుంది, ముందుకు మూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఏం చేయాలి, పొటాటో ఇన్సర్ట్ చేసాం కదండి. పొటాటో దేనిలో ఇన్సర్ట్ చేసాము, ఈ వేస్ట్ సైకిల్ ట్యూబ్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ పొటాటో వెనకాతల మనం ఇలా నొక్కినట్టయితే, స్క్వీజ్ చేసినట్టు ఏమవుతుంది, ఈ పొటాటో ఫార్వర్డ్ మూమెంట్లో ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఈ మూమెంట్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఆ మూమెంట్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎప్పుడైతే ఈ వెనక నుండి మనం స్క్వీజ్ చేస్తే పొటాటో ముందుకు మూవ్ అవుతుంది చూసారా ఈ ట్యూబ్లోన, ఆ మూమెంట్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని తలపిస్తుంది. అంటే పెరిస్టాల్టిక్ మూమెంట్స్ లాగే ఉంటుంది. అంటే మీకు పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఈసోఫాగస్ ఎలా జరుగుతుందంటే ఈ విధంగానే జరుగుతుంది. ఈ విధంగా దాదాపుగా సిమిలర్గా ఉంటుంది. అంటే మన పెరిస్టాల్టిక్ మూమెంట్స్ డైరెక్ట్గా ఈసోఫాగస్లో చూడలేం, కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూడొచ్చు. ఎలాగా అంటే మనం ఈ పొటాటోని ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసి పొటాటో వెనక నుంచి మనం ఎలా స్క్వీజ్ చేస్తుంటాం, దేని స్క్వీజ్ చేస్తున్నాము, రబ్బర్ ట్యూబ్ స్క్వీజ్
చేయడం వల్ల ఏమవుతుంది, ఈ రబ్బర్ ట్యూబ్ స్క్వీజ్ చేయడం వల్ల మీకు అంటే ఈ పొటాటో వెనకాతను రబ్బర్ ట్యూబ్ స్క్వీజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, ఈ పొటాటో ముందుకు మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది పెరిస్టాల్టిక్ మూమెంట్స్తో సమానమైన మూమెంట్ అనమాట. అయితే ఈసోఫాగస్లో కూడా సేమ్ టు సేమ్ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ ఆయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఒక లూబ్రికెంట్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో what in English, how we can perform the experiment, how we can observe the peristaltic movements in the esophagus. Take a waste cycle tube, you add few oil drops to the cycle tube and lubricate it. It works as a lubricant, so oil works as a lubricant. So inner surface of the cycle tube is completely filled with oil, the surfaces are filled with oil, so that what it works as a lubricant. Now you take a potato and you apply oil over the potato surface. Now you take the potato and insert the potato into the waste cycle tube. You squeeze the cycle tube behind the potato so that the potato moves forward. The movement what we observe when the potato is moving in the cycle tube is nothing but it is similar to the peristaltic movements in the esophagus. So this is how we can observe peristaltic movements in the esophagus experimentally. Thank you.